గుడ్ మార్నింగ్ గైస్. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 13th డే వీడియో. ఇంకా రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళాలి. నన్ను చాలామంది అడుగుతున్నారు, వాయిస్ ఓవర్ ఇచ్చే దగ్గర కొంచెం గట్టిగా చెప్పు బ్రో అని అంటున్నారు. బట్ నా దగ్గర స్పీకర్ లేదు. ఉన్నదానితోటి చదువుకుంటూ పోవాలి. అది నాకు అదే అనిపించుంటుంది. మెల్లగా కొనుక్కుందాం. డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళిపోయినా. కాలేజీలో ఎట్లుంటుంది, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళతోటి మినిమం ఉంటుంది. వీళ్ళు ఈ అభినివేష్ కార్తిక్ వీళ్ళు అసలు వేరే ఉంటుంది అంతా. కంప్లీట్గా వీడియో చూసి ఎక్స్చేంజ్ అయితే ఓకే, ఇది ఇచ్చేసే. క్లాస్ మానేసి ఇంద్ర ఫస్ట్ అభినవ్ సరే నువ్వు ఎప్పుడు తిరిగాడు, బయట తిరిగాడమేనా? ఏంటిది ఏమని రాశారు? బిందు బిందు ఐ లవ్ యూ నా. అరే వాయ్, వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. బాబా బాబా వేరే అసలు. అసలు వ్యూ ఎట్లుంది, మస్తు మస్తు ఉంది. లైక్ ఏదో తెలియని సాడ్ అనిపించినప్పుడు ఇట్లా క్లౌడ్ చూస్తుంటాను నేను. ఏదో తెలియని బాధ కలిగించినప్పుడు. డైలీ గుడ్లు తింటలేను. రోజుకి గుడ్లు మిస్ అవుతున్నా. అందుకే నర్వస్గా అనిపిస్తుంది. అందుకే జిమ్కి వెళ్ళలేదు ఈరోజు. డైరెక్ట్ ఇంకా రోడ్డు పక్కన నా లెగ్స్ వర్కౌట్. ఈరోజు రోడ్డు పక్కనే చేస్తున్నా అంతా. నా లెగ్స్ వర్కౌట్ కంప్లీట్గా హిందీ చేసేసుకుంటున్నా. ఇంకా జిమ్కి వెళ్ళాలని కూడా పియట్లేదు. ఈరోజు నర్వస్గా అనిపిస్తుంది టోటలే. ఈరోజు నా లెగ్ వర్కౌట్ కదా. ఫస్ట్ అయితే డైరెక్ట్ ఇప్పుడు వార్మప్ చేసుకోవాలి. కంప్లీట్గా నేను వార్మప్ ఎట్లా చేస్తున్నా, జిమ్లో కూడా సేమ్ అట్లనే చేస్తా. ఇక్కడ రోడ్ సైడ్ కూడా అంటే లైక్ ఈరోజు జిమ్కి వెళ్దాం అనుకున్నా, బట్ అది వర్షం వచ్చింది. ప్లస్ అందుకే వెళ్ళలేదు, జిమ్కి అయితే వెళ్ళలేదు. డైరెక్ట్ ఇంకా మా రూమ్ దగ్గర రోడ్, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ మంచిగా ఉంటుంది. అందుకే ఈ వ్యూ దగ్గర చేద్దామని ఎప్పుడు నుండో అనిపించుండే నాకు లెగ్ వర్కౌట్. అట్లని ఈరోజు కుదిరింది ఎగ్జాక్ట్లీ. ఇంకా నా లెగ్ వర్కౌట్ ఫస్ట్ అయితే వార్మప్ చేసుకోవాలి. వార్మప్ కంప్లీట్గా నేను జిమ్లో కూడా సేమ్ రొటీన్ ఇట్లనే చేస్తా. జిమ్లో కూడా ఇట్లనే చేస్తా, ఇప్పుడు బయట రోడ్ సైడ్ కూడా ఇట్లనే చేస్తా. ఈ వార్మప్ ట్రై చేసిన, బట్ ఇది ప్రాపర్గా రాలేదు. ఎట్లా అంటే నాకు నర్వస్గా అనిపిస్తుంది, అసలు చేయబుద్ధి కావట్లేదు. బట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ బాయ్, కన్సిస్టెన్సీగా ఉండాలి. అట్లనే ఆ ఒక్క మాటతోటి ఇంకా అసలు చేయబుద్ధి కావట్లేదు. అయినా చేసుకున్నా. ఇంకా కన్సిస్టెన్సీ లేనిది నువ్వు ఏ వర్క్ చేసినా దాంట్లో నువ్వు సక్సీడ్ కాలేవు బాయ్. ఏది ఉన్నా సరే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చెప్తుంటాను, నీకు అది ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా, నీకు ఎంత నర్వస్ అనిపించినా నువ్వు కంపల్సరీ చెయ్యాలంటే ఆ వర్క్ చేసి తీరాలి. ఆ ఉద్దేశంతో ఇంకా నేను కంపల్సరీ నాకు నర్వస్గా అనిపించిన నేను రోడ్ మీద వెళ్ళి కూడా చేసిన అంటే అర్థం చేసుకోండి. నా ఫస్ట్ వర్కౌట్ ఇదే, బాడీ వెయిట్ స్క్వాట్స్. ఇవి వార్మప్తో కలిపి 5 sets చేసిన. ఎగ్జాక్ట్లీ 5 sets చేసిన వార్మప్తో కలిపి. నా నెక్స్ట్ వర్కౌట్ ఇవి కూడా ఒక 5 sets చేస్తుండే. అసలు చేయబుద్ధి కావట్లేదు, బట్ చేస్తుండే. ఇవి కూడా ఎగ్జాక్ట్లీ వార్మప్తో కలిపి ఒక 5 sets కొట్టినా. ఇంకా మీరు ఇప్పుడు చూసిన క్లిప్స్ అన్నీ కంప్లీట్గా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నా డైలీ వ్లాగ్స్ అంతా నేను యూట్యూబ్ ఛానల్ అనే పోస్ట్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ నేను కింద లింక్ ఇస్తున్నాను. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి నా ఇన్స్టాగ్రామ్ ఐడి $నితిన్ డైలీ వ్లాగ్స్. దాంట్లో కూడా లైక్ ఫాలో కొట్టుకోండి. ఎట్లంటే మీరు చేసి ఒక్క ఫాలో త్రూ నాకు నెక్స్ట్ బూస్టింగ్ అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఈ కంటెంట్ తీయాలి, నెక్స్ట్ ఈ కంటెంట్ తీయాలనే థాట్ వస్తుంది. నీకు నా వీడియోస్ నచ్చకుంటే చూడకు, అంటే టైం వేస్ట్ చేయకూడదు బాయ్. నీకు నచ్చకుంటే చూడకు. లైక్ నా వీడియోస్ నీకు వర్తి అనిపిస్తే వచ్చి చూడు, లేకుంటే నీ పని నువ్వు చూసుకో. నా వీడియోస్ చూడాల్సిన అవసరం నీకు లేదు. అట్లనే టైం వేస్ట్ చేయడం అసలు చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. అట్లనే ఈ వీడియో నచ్చితే వెళ్ళి చూసి ఫాలో కొట్టుకో భయ్యా.